అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మనము అందరం కూడా జేఈ మీద చాలా కష్టపడుతుంటాం, సీరియస్గా ప్రిపేర్ అవుతుంటాం. దాంతోపాటు అనేక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా రాస్తుంటాం. ఉదాహరణకు బిట్సాట్, ఎప్సెట్, విఐటి, మణిపాల్ ఇట్లాంటివి. కానీ చాలామంది కూడా జేఈ మీదనే ఫోకస్ పెడుతుంటారు. సో మిగతా ప్యాటర్న్స్ మీద చాలామందికి ఎగ్జామ్ పోయే వరకు కూడా అవగాహన ఉండదు. అంటే జేఈ మీద పూర్తిగా ఆధారపడలేం, ఎందుకంటే 2-3% కంటే మించి సీట్లు రావు అప్లై చేసే వాళ్ళలో. సరే, వెబ్సైట్లో కన్నా ఎక్కువ సీట్లు ఉన్నాయి, కానీ వెబ్సైట్ కన్నా మించిన కాలేజెస్ కావాలనుకుంటారు. కాబట్టి కాస్త ఈ ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎట్లా ఉంటాయి, ఏ స్థాయిలో క్వశ్చన్స్ ఉంటాయి, ఎట్లా ప్రిపేర్ కావాలి, ఇటు జేఈని బాగా ప్రిపేర్ అవుతూనే ఇటు వెబ్సైట్ కానీ బిట్సాట్, విఐటి, మణిపాల్ను కూడా బ్యాలెన్స్ చేసుకోవడం ఎట్లా, ఇది చాలా కొత్త సమాచారం. మీ యూట్యూబ్లో కూడా ఈ కంటెంట్ లేదు. సో ఒక 4-5 ఎంట్రన్స్లో కలిపి ఒక కామన్ ప్రిపరేషన్ ఎట్లా చేయాలి. మన జేఈ మీద పూర్తిగా ఆధారపడలేం. కాబట్టి ఈ 4-5 ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ కావాలంటే జేఈ మీద ఫోకస్ షిఫ్ట్ కాకుండా ఇట్లాంటి ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావాలి. మన ముందు కూర్చున్న వారి ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మనం చర్చలోకి వెళ్దాం. ఈరోజు గెస్ట్ శర్మ గారు. వీరు సోకాల్డ్ నెంబర్ 1, నెంబర్ 2 కాలేజీలు అంటుంటారు కదా, వాటిలో అనేక సంవత్సరాలు చైనా బ్యాచ్ అంటారు, దానిలో పనిచేశారు. సింగిల్ డిజిట్, 2 డిజిట్ ర్యాంక్స్ కూడా ప్రొడ్యూస్ చేశారు. హైదరాబాద్లో అతి గొప్ప మ్యాథ్స్ ఫ్యాకల్టీస్లో వీరొకరు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు 9 యొక్క ఫౌండర్ భరత్ గారు ఐఐటి ఖరగ్పూర్ చదువుకున్నారు, వారికి వీళ్ళు ఇంటర్మీడియట్లో గురువు. సో అంత సుదీర్ఘమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గొప్ప ఫ్యాకల్టీతో మనం మాట్లాడుతున్నాం. సో మనం ఈ వీడియోలో చాలా పేరెంట్స్కు, స్టూడెంట్స్కి ఉపయోగపడేటువంటి విషయాలు తెలుసుకుంటాం. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అదే సమయంలో ఇంజనీరింగ్ స్కూల్, ఇంటర్మీడియట్ కోసం ఫ్రీ కౌన్సిలింగ్ గైడెన్స్ ఇస్తున్నాము. మీకు ఇంజనీరింగ్లో మీకు సీట్ రానప్పుడు కూడా డైరెక్ట్ అడ్మిషన్ చేయటువంటి సహకారం కూడా మేము చేస్తున్నాము. స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉండేటువంటి లింక్ ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో చేరండి. అనేక మంది ఎక్స్పర్ట్స్ జూమ్ మీటింగ్ మీరు వినొచ్చు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, యాక్చువల్గా జేఈ మెయిన్ అంటే అది మెయిన్ ఎగ్జామ్ అన్నిటికంటే దేశంలో. సో జేఈ మెయిన్ అనేది అందరూ సక్సెస్ కావాలనుకుంటారు, కానీ దానికి పరిమితులు ఉంటాయి. మ్యాక్సిమం జేఈ మెయిన్ అడ్వాన్స్ 50,000 సీట్లు ఉన్నాయి ఎన్ఐటీస్లో అన్నీ కలిపినా కూడా. సో 14-15 లక్షల మంది అప్లై చేస్తున్నారు. సో 3-4% మెంబర్స్కే సాధ్యం. దానిలో చేరదగ్గ సీట్స్ బహుశా 25-30,000 ఉంటాయి, మేబీ 2%. సో 98% ఏదో దాని మీద ఆధారపడాలి. అది వెబ్సైట్ కావచ్చు, బిట్సాట్ కావచ్చు, విఐటి, మణిపాల్ కావచ్చు, ఇంకెన్నో కావచ్చు. కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ స్టూడెంట్స్ ఒక జేఈ మీదనే ప్రిపేర్ అవుతుంటారు. కొంతమంది చివరిలో కాస్త వెబ్సైట్ మీద పెడుతుంటారు. కానీ విఐటి, మణిపాల్, బిట్సాట్లో కూడా చాలా సీట్స్ ఉన్నాయి, ముఖ్యంగా విఐటీలో. సో వీటిని సక్సెస్ కావాలి, వీటి కోసం కూడా ఒక కామన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి. అదే సమయంలో జేఈ మెయిన్ మీద ఫోకస్ షిఫ్ట్ కాకూడదు అన్నప్పుడు ఒక కామన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి. వీటన్నిటినీ కలుపుకొని ఒక ప్లాన్ కనుక మనం తయారు చేసుకున్నట్టయితే డెఫినెట్గా అన్నిట్లోనూ కూడాను వస్తుంది. దాని గురించి మనకు కావాల్సింది చూస్ చేసుకోవచ్చు దాంతో. సో దాని గురించి కాస్త డీటెయిల్గా చెప్పండి. అదే, మామూలుగా మనం మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చూసినట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్కి, తరువాత మెడిసిన్కి మన పేరెంట్స్ చూపించే ఇంట్రెస్ట్, పిల్లలు చూపించే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. సో దీంతో ఏమవుతుందంటే అందరి దృష్టి కూడా ఆ మెయిన్స్, అడ్వాన్స్ మీదనే ఎక్కువ ఫోకస్ అయి ఉంటుంది. ఓకే, యాక్చువల్గా వీటన్నిటిని దాటిన తర్వాత కూడా చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు బిట్సాట్ చాలా చాలా మంచి యూనిఫామ్గా ఉంటుంది అక్కడ. పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ కానీ అందులోంచి బయటకు వచ్చిన వాళ్ళకి పేరెంట్ కూడా పేరెంట్. సో అదొకటి. తర్వాత ఇంతకుముందు చూసినట్టయితే మణిపాల్కి చాలా పేరు ఉండేది ఒక 15 ఏళ్ల క్రితం. మాహే అంటే చాలా ఇది ఉండేది. కానీ ఎప్పుడైతే మన దగ్గరే ఇంజనీరింగ్ సీట్లు పెరగడం ఒకటి, ప్లస్ ఎన్ఐటీస్లో ఓపెన్ అప్ చేయడము, ఎక్కువ చేయడం, దాంతో సీట్లు ఎక్కువ చేయడం, దాంతో వాటికి కాస్త తగ్గింది.
అంటే అవేర్నెస్ తగ్గింది, వాటి క్వాలిటీ తగ్గిందని నేను చెప్పను. అవసరం తగ్గింది. అవసరం తగ్గింది. అంత దూరం పోవాలా? ఇప్పుడు సత్యనాథళ్ళు చూస్తే అతను మరి మాహే నుంచే చేసింది. సో అవేర్నెస్ అనేది చాలా ఎక్కువగా మెయిన్స్ అడ్వాన్స్ మీద ఉండిపోయి సీట్లు పెరిగి ఎంసెట్లో కూడాను దాదాపు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ సీట్లు ఎక్కువయ్యి వాటి ద్వారా వచ్చేసడంతో ఆ మాహేకి వెళ్ళడము లేకపోతే వీటికి వెళ్ళడము తగ్గినాయి అంతను. అయితే ఈ విషయం కనుక అందరికీ తెలిసినట్టయితే అవి కూడా చాలా మంచివి, వాటి నుంచి కూడా మంచి ప్లేస్మెంట్ ఉంటుంది. ఓకే, మేబీ అ ఫ్యూ లాక్ రూపీస్ మేబీ మోర్ వాటి ఫీజు, కానీ వాటి నుంచి చేసినప్పుడు వాళ్ళ క్వాలిటేటివ్ విఐటీలో ఫస్ట్ ల్యాబ్ వస్తే ఎంసెట్ ఫీజులో అయిపోతుంది. సో ఇవి తెలియవు కాబట్టి ఎన్ఐటీలోకి ట్రై చేస్తారు, మెయిన్స్ రాకపోతే ఏమీ లేదనే దానిలోకి వెళ్ళిపోతున్నారు. అది సో మీరు ఇది మంచి ప్రయత్నం, ఎస్బీఆర్ టాక్స్ ద్వారా ఎంతో నాలెడ్జ్ అని మీరు స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది కూడా. సో అలాగే ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం అంతాను. ఇప్పుడు మెయిన్స్ తర్వాత ఇంపార్టెన్స్ ఎంసెట్, తర్వాత బిట్సాట్. ఎంసెట్ కన్నా కూడా ముందు బిట్సాట్, తర్వాత ప్రిఫరెన్స్ గోస్ టు ఎంసెట్, తర్వాత బిట్, తర్వాత మాహే. ఇది ఆర్డర్ వస్తుంది అంటే మణిపాల్కి అంతే. సో మనం ఈ 5టికి ప్రిపేర్ కావాలా? ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అయితే ఎంత కష్టమవుతుందో, మామూలుగానే టైం దొరకదు ఎంతో చేస్తేనే కానీ. సో ఇటువంటి డౌట్లన్నీ మీరు పక్కన పెట్టేయచ్చు, ఎందుకంటే వీటన్నిటికీ కూడాను 90% ఆఫ్ ద సిలబస్ ఒకటే. మీరు కనుక జేఈ మెయిన్స్కి సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నట్లయితే, ఎన్సీఆర్టీ బుక్స్ దగ్గర పెట్టుకున్నట్టయితే మీరు ప్రిపేర్ అయింది డెఫినెట్గా మిగతా వాటికి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు ఎంసెట్ మీద డౌట్ ఉండేది, ఎంసెట్కి మెయిన్స్కి అసలు కొరెలేషన్ ఉండేది కాదు, దానికి ప్రిపేర్ అయితే ఇది రాదు, దీని ఎంసెట్కి ప్రిపేర్ అయితే ఐఐటి రాదు, ఐఐటి ప్రిపేర్ అయితే అసలు ఎంసెట్లో కూడా లేకుండా పోతుందేమో అనే భయాలు ఉండేవి. కానీ ఇప్పుడు అసలు అటువంటిది ఏం లేదు, అన్నిటికీ కూడాను ఎన్సీఆర్టీ బేస్ అయిపోయింది. క్వశ్చన్స్ కూడా మీరు ఎంసెట్లో చూసినట్టయితే వాటి స్టాండర్డ్ కూడా పెరిగింది. జేఈ మెయిన్ కంటే డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఒకప్పుడు 160కి 180 మార్క్స్ ఉంటే 160, 170 మార్క్స్ వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. 200 గతంలో వచ్చేది లాంగ్ బ్యాక్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దాదాపు మొన్న రీసెంట్గా జరిగిన ఎంసెట్ ఎగ్జామ్లోనే ఎంసెట్లో 95 మార్క్స్ వస్తే 2000 దగ్గర వచ్చేసింది ర్యాంక్. అంటే ఎంసెట్ స్టాండర్డ్ కూడాను పెరిగింది క్వశ్చన్స్ అడగడంలో, సెషన్స్లో కండక్ట్ చేయడం వల్ల మళ్ళీ నార్మలైజేషన్ ఇవన్నీ కూడాను వస్తూ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ చాలా స్పీడ్, చాలా ఎక్కువ. ఎంసెట్కి 3 hours 180 minutes 160 క్వశ్చన్స్, 80 మ్యాథ్స్, 40 ఫిజిక్స్, 40 కెమిస్ట్రీ. అదే దాని నెక్స్ట్ మెయిన్స్కి వచ్చాం, ఇంకా కొంచెం టఫ్ లెవెల్స్ పెరుగుతుంది కాబట్టి 3 hours 75 క్వశ్చన్సే మెయిన్స్లో, 25. అంటే దాదాపు సగంకి తగ్గిపోయినాయి. 160 క్వశ్చన్స్ నుంచి 75కి వచ్చింది, కానీ టైం అదే. సో దాని స్టాండర్డ్ పెరుగుతుంది, అడిగే క్వశ్చన్ డెప్త్ పెరుగుతుంది. కాన్సెప్ట్స్ అయితే ఒకటే, అన్ని చాప్టర్లు ఒకటే, కానీ క్వశ్చన్ అడిగే పద్ధతిలో తేడా. మరి దాని నుంచి నెక్స్ట్ అడ్వాన్స్కి వెళ్ళామనుకోండి, అడ్వాన్స్లో 45 నుంచి 54 లేదా 60 క్వశ్చన్సే ఆ 3 hours. 75 నుంచి ఇంకా తగ్గొస్తుంది. సో క్వశ్చన్స్ నెంబర్ తగ్గడం వల్ల దాని అడిగే డెప్త్ అంటే ప్రోబింగ్ నేచర్లో ఉండే క్వశ్చన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో అందుకనే మొన్న చూసినట్టయితే 23% జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ ఐఐటీలో. మెయిన్స్లో కూడా అంతే, 30% మార్క్స్ వస్తే ఎంత ఈజీ పేపర్ అయినా 30% ఆఫ్ ద మార్క్స్ వస్తే మీరు మెయిన్స్లో క్వాలిఫై అయిపోతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిసైడ్ చేసుకోవాల్సింది అది. అంటే ఎక్కువ కంగారు పడిపోకలా ఎన్సీఆర్టీ బుక్స్ కనుక దగ్గర పెట్టుకుంటే వీటన్నిటికీ కూడా ఉపయోగం. ఈవెన్ ఎంసెట్ క్వశ్చన్స్ కూడా మన టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడాను ఎన్సీఆర్టీ మీద బేస్ చేసుకునేవి. కెమిస్ట్రీ అయితే యాజ్ ఇట్ ఈస్, ఒక మ్యాథ్స్ వరకు మాత్రమే మన తెలంగాణ స్టేట్ టెక్స్ట్ బుక్స్ కానీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో కానీ తేడా. కెమిస్ట్రీ అయితే 90% సేమ్ టెక్స్ట్ బుక్ యాజ్ ఇట్ ఈస్. ఫిజిక్స్ కూడాను ఆల్మోస్ట్ అదే. సో అందుకని అసలు ఈ డౌట్ మన మైండ్లోంచి తీసేయచ్చు. నేను ఎంసెట్కి ప్రిపేర్ అయితే నాకు మెయిన్స్ అడ్వాన్స్ రాదేమో, నేను అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్నాను, నేను 2కి చెడ్డ రేవడిని అవుతానేమో, అది రాదు ఇది రాదు. సో ఈ డౌట్లు అనేది అవసరం లేదు. తర్వాత వీటిని దాటిన తర్వాత ఇప్పుడు మనం ఇంకా అనుకున్నాం బిట్సాట్. ఈ 3 hours డ్యూరేషన్ అంటే 180 minutesలో 130 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ 130 ఎట్లా ఉన్నాయి? 30 ఫిజిక్స్, 30 కెమిస్ట్రీ, 40 వరకు మ్యాథ్స్, 10 ఇంగ్లీషు, 20 రీజనింగ్ టైప్. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్. అంటే మనకి మెయిన్స్ కన్నా కూడాను క్వశ్చన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో కొన్ని క్వశ్చన్స్ మెయిన్స్ ఫార్మసీ వాళ్ళకు 40 మ్యాథ్స్ ప్లేస్లో 40 బయాలజీ వస్తుంది, అది బీ ఫార్మసీ వాళ్ళకి అనమాట. అంటే ఈ మధ్య కొన్ని మార్పులు జరిగేయండి బిట్స్ పిలాని దాంట్లో. అంటే లాస్ట్ ఇయర్ నుంచి వచ్చు 2 సెషన్స్లో కండక్ట్ చేస్తున్నారు.
అంటే మీరు బెటర్ ఆఫ్ ద టూ తీసుకోవచ్చు. అంతకుముందు ఒకటే ఎగ్జామ్ ఉండేది, ఇప్పుడు ఏంటంటే రెండు, మేలో ఒకటి జూన్లో ఒకటి కండక్ట్ చేస్తున్నారు. సో మనం ఒకవేళ మేలో జరిగిన దాంట్లో కనుక అంటే మనకి ప్యాటర్న్ తెలియక క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయో డౌట్ తోటి సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఇంకొక 1 month గ్యాప్ తోటే రెండో ఎగ్జామ్ కూడా పెడుతున్నారు. సో బెటర్ ఆఫ్ ద టూ తీసుకోవడం జరుగుతుంది. సో ఎట్లా అయితే ఎన్ఐటీకి 2 సార్లు కండక్ట్ చేస్తున్నారో బిట్సాట్కి కూడా. సో దట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్ టు గెట్ ఎ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హౌ ద బిట్సాట్ పేపర్ ఈస్. ఇవి కాకుండా విట్ అయితే 2.5 hours ఎగ్జాము, తర్వాత మణిపాల్ అయితే ఓన్లీ 2 hours. వీటి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? వీటిలో 125 questions ఉంటాయండి. ఆల్మోస్ట్ ఆల్ ఇదే ప్యాటర్న్ 25, 30. మణిపాల్ అయితే 60 questions. అయితే మణిపాల్ దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఉంది, +1 -1. ఎట్లా ఎంసెట్ మణిపాల్ దాంట్లో నెగిటివ్ ఉంటుంది. అలాగే వీటిలో కూడా నెగిటివ్ లేదు, ఎంసెట్లో కూడా నెగిటివ్ లేదు. నెగిటివ్ ఉన్న వల్ల ఏంటంటే అడ్వాన్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ఈ విట్ మరి ఇప్పుడు దాదాపు అంటే మాహే చివరికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అంత దూరం వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు, అక్కడ మళ్ళీ హాస్టల్ ఎట్లయినా. సో దాదాపు ఖర్చు అయితే 6 to 7 lakhs ఈజీగా వస్తుంది పర్ యానం. అదే మనకి ఎంసెట్లో కనుక మంచి ర్యాంక్ వస్తే కన్వీనర్ కోటాలో ఇప్పుడు దాదాపు 12,000 జనరల్ కేటగిరీ ర్యాంక్ వరకు కన్వీనర్ కోటాలో వచ్చేస్తుంది ఏ గ్రేడ్ ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి. సో అది 4 lakhs లోపల అయిపోతుంది, 4.5. సరే మిగతా ఒకటి ఇటు చూసుకున్నా 6 lakhs అనుకోండి. కానీ ఇది సంవత్సరానికే 6 lakhs ఉంటాయి. ఇప్పుడు బిట్సాట్ కానీ 6.5 to 7. ఇప్పుడు అట్లాగే మహీంద్రా ఇప్పుడు బిట్సాట్కి పోటీగా నెమ్మదిగా కొంచెం తయారవుతుంది, గ్రో అవుతుంది మహీంద్రా వాళ్ళది. అట్లాగే ఇప్పుడు ఓక్సిజన్ వచ్చింది. ఓక్సిజన్ బాగుందండి, రీసెంట్గా స్టార్ట్ అయిన వాటిలో అవి. కానీ మరి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవి కానీ ఇట్ ఈస్ అట్రాక్టింగ్ పీపుల్, నో డౌట్. కానీ ఏ ఇన్స్టిట్యూషన్కైనా కూడా కాస్త నేమ్ రావాలి అంటే ఒక 5 to 7 years పడితేనే కానీ వాళ్ళు అక్కడ ఉన్న పిల్లలు బాగా దాన్ని ఉపయోగించుకొని పేరు వాళ్ళు తెచ్చుకోవడంతో పాటు ఇన్స్టిట్యూషన్కి పేరు తీసుకురావడం కూడా అవుతుంది. సో అట్లీస్ట్ ఒక 5-6 years మినిమం ఎంత ఇన్స్టిట్యూషన్కి ఎంత బాగా మెయింటైన్ చేసినా. ఇప్పుడు మహీంద్రా ఆల్మోస్ట్ అలా అది ఆ సిచ్యువేషన్ క్రాస్ చేసినట్టు. బిట్సాట్ ఇస్ వండర్ఫుల్. 1964 నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఐఐటీస్ కన్నా బిట్సాట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్కి అయితే యూ కెన్ బిట్సాట్నే డైరెక్ట్గా ప్రిపేర్ చేయొచ్చు కొన్ని బ్రాంచెస్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ టైం చేసాము మా వాడి కెమిస్ట్రీ గురించి. నౌ ఈజ్ ఇన్ టు పిహెచ్డి. ఇలాంటి 5 years కోర్స్ దేశం లెక్క లేదు. బీటెక్ ప్లస్ ఎంఎస్సీ అనేది దేశంలో ఒక్కదే దగ్గర ఉంది. చాలా అంటే కొన్ని ఐఐటీస్లో ఉంటాయి కానీ దీని బీటెక్ ప్లస్ ఎంఎస్సీ నాకు తెలుసు. ఎంఎస్సీతో ఉన్నది కొంచెం ఇదే, ఎందుకంటే దానికి జామ్ ఉంది ఐఐటీస్లో. డైరెక్ట్ ఎంఎస్సీ అది, డైరెక్ట్గా బిఎస్సీ వాళ్ళకు త్రూ గేట్ వెళ్ళొచ్చు. ఎంటెక్కి అంటే డ్యూయల్ డిగ్రీ, ఎంటెక్ 5 years డిగ్రీ ఉన్నది. కానీ ఇప్పుడు ఎంఎస్సీ ప్లస్ ఇంజనీరింగ్ అనేది బిట్సాట్కు ఉన్నంత ఆదరణ. అంటే నాకు అది చాలా ఆప్షన్స్ ఇస్తుంది కదా. నేను కావాలనుకుంటే ఇంజనీరింగ్ వైపు వెళ్ళొచ్చు, లేకపోతే నేను ప్యూర్ సైన్సెస్ వైపు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు చాలా మందికి అసలు ప్యూర్ సైన్సెస్ అంటే చులకన భావం అది అయిపోయింది అంటే అట్లా. కానీ లేదు, ఈ మధ్య మళ్ళీ రివైవ్ అయింది కూడా విషయం అది. నో డౌట్ కంట్రీ రిక్వైర్స్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ కోర్ ఇంజనీరింగ్, ప్యూర్ సైన్సెస్, రీసెర్చ్ లేకుండా చెప్పండి. అంటే మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు ఉంది, అది కూడా చాలా కొంతమంది ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ వచ్చినా కూడా దాన్ని వదులుకుని ఐఎస్ఐ కోల్కతా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్. నా స్టూడెంట్స్ అయితే నేను ఆల్మోస్ట్ వాళ్ళందరినీ కంపల్సరీగా రాయిస్తాను. చాలా గ్రేట్ ఎగ్జామ్, చాలా బాగుంటుంది. అసలు అది చాలా మందికి తెలియదు అసలు ఐఎస్ఐ అని ఉంటుంది. పైగా దే విల్ గెట్ స్టైఫండ్ ఆల్సో దేర్ పర్ మంత్ 5,000 rupees ఆల్మోస్ట్ నో ఫీ అన్నట్టు అంతా. సో ఇవి తెలియకపోవడం, ఏ డేటా సైన్స్ వచ్చిన తర్వాత దానికి చాలా వాల్యూ పెరిగింది స్టాటిస్టిక్స్కు. అంతేగా అంటే ఐఎమ్ ఏ డేటా సైంటిస్ట్ ఫ్రమ్ IIIT హైదరాబాద్. సో అంటే నా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కానీ నేను ఐఎమ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీర్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హోల్డ్ ఎ మాస్టర్స్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్. సో ఈ బ్యాక్గ్రౌండ్ తోటి డేటా సైన్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ ఐఎమ్ అన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ యాజ్ వెల్. సో ఇప్పుడు ఉన్నన్ని ఆప్షన్స్ స్టూడెంట్స్కి ఇంతకుముందు ఉండేవి కావు, అవేర్నెస్ ఉండేది కాదు. యూట్యూబ్ మీడియం కావాలి కదా. ఇప్పుడు మీరు ఎలాగైతే త్రూ SBR టాక్స్ యు ఆర్ సర్వింగ్ అ హ్యూజ్ సెట్ ఆఫ్ పీపుల్, రైట్? అసలు అంతకుముందు వాళ్ళకి తెలియని కూడా తెలిసేది కాదు. సో ఇన్ఫర్మేషన్ ఫ్లో అనమాట త్రూ వాట్సాప్ గ్రూప్స్ కానీ అవి కానీ అవేర్నెస్ పెరగడం వల్ల ఇన్ని ఛాన్స్లు ఉన్నాయా అంటే నాకు కంప్యూటర్ సైన్స్ వస్తేనే నాకు లైఫ్ ఉంది, ఇటువంటిది కాదు. దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ నౌ. CUT ఉంది, ఐసర్ ఉంది, నైసర్ ఉంది. నో డౌట్ అండి. అంటే ఇండియా ఈజ్ సీయింగ్ అ ర్యాపిడ్ గ్రోత్, నాట్ ఓన్లీ ఆన్ ద ఇంజనీరింగ్ ఫ్రంట్ బట్ ఆన్ ద సైన్స్ ఫ్రంట్ as well, రైట్? రీసెర్చ్ చేసేవాళ్ళు కూడా. సో మళ్ళీ టాపిక్ వస్తే సార్,
ఈ అన్ని ఎగ్జామ్స్, ఈ 5 ఎగ్జామ్స్ రానున్న ఒక 3 నుంచి 6 నెలల్లో ఒక స్ట్రాటజీ ఏం చేసుకోవాలి, పిల్లలు ఎట్లా ప్రిపేర్ కావాలి? రైట్. సో ఇందాక మనం మొట్టమొదట అనుకున్నది కూడా అదే, అంటే కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు, మెయిన్స్కి ప్రిపేర్ అయితే ఇది వస్తుంది అనేది. వీటన్నిటికీ కూడాను 90% ఆఫ్ ద సిలబస్ సేమేనండి. సో వీటన్నిటికీ ఎన్సీఆర్టీ బుక్స్. అసలు మీరు గట్టిగా ఎన్సీఆర్టీని థరోగా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ వీ విల్ డెఫినెట్లీ క్వాలిఫై అండ్ గెట్ అ సీట్ గెటింగ్ ర్యాంక్. నాకు బిలో 100 కావాలి, బిలో 1000 కావాలి అనుకున్నప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ సరిపోవు, అవి అవసరమే. దాన్ని దాటిన తర్వాత నాకు మెయిన్స్లో చాలా మంచి ర్యాంక్ రావాలి అంటే నాకు 1000 లోపల ఉంటే కానీ నాకు కంప్యూటర్ సైన్స్ ఎక్కడొక్కడ రాదు అనే అనుకునే వాళ్ళకి, అంటే దాదాపు ఇప్పుడు 300కి 220+, 230+ మార్క్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఎన్సీఆర్టీ బుక్స్ ఒకటే సరిపోవు. దానికి తోడు మీ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ 9 అకాడమీ ఉందనుకోండి, 9 ఎడ్యుకేషన్, వాళ్ళందరూ కూడాను ఐఐటిఎన్సే. సో వాళ్ళకి ఆ పల్స్ తెలుసు, వాళ్ళందరూ ఎగ్జామ్ రాసి క్లియర్ చేసిన వాళ్ళే. సో వాళ్ళ మెటీరియల్ కూడా అకార్డింగ్లీ ప్రిపేర్డ్, అంటే 9 ఎడ్యుకేషన్ మెటీరియల్లో. సో అది కనుక 9 ఎడ్యుకేషన్ మెటీరియల్ కనుక చేసినట్లయితే, అట్లాగే మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో ఉన్నారో వాళ్ళు కూడా చేసిన మెటీరియల్తో అయితే కొంచెం అడ్వాంటేజ్ అనేది దొరుకుతుంది, కొంచెం ఎడ్జ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒక ఎన్సీఆర్టీ సరిపోదు. కానీ ఎక్కడైతే నాకు ఏదైనా ఎన్ఐటీలో సీట్ కావాలి అంటే దాదాపు 50,000 ఇందాక వరకు అనుకున్నాం మనం, 50,000 సీట్స్ వరకు ఉన్నాయి అనుకునే, నాకు ఒక 30,000 లోపల ర్యాంక్ వచ్చినా పర్వాలేదు, నా ఎక్కడో ఒకటి ఎన్ఐటీలో జాయిన్ అనుకున్న వాళ్ళకి అసలు ఎన్సీఆర్టీ బుక్స్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ లైన్ టు ద లాస్ట్ లైన్ చదువుకుంటూ వెళ్ళి ఎనలిటికల్ మోడ్లోకి వెళ్తే దే విల్ డెఫినెట్లీ గెట్. సో ఈ అన్నిటికీ కూడా ఎన్సీఆర్టీ బుక్సే బేస్. సార్ యాక్చువల్గా ఇప్పుడు మీరు మన 5 ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, దీని డిఫికల్టీ లెవెల్ రెండు రకాల ఆర్డర్స్ తీసుకుందాం. డిఫికల్ట్ లెవెల్ ఒక ఆర్డర్ చెప్పండి, సీట్ సెక్యూరింగ్ లెవెల్లో అంటే డిఫికల్టీ టు గెట్ సీట్ అనే లెవెల్లో వరుస లిస్ట్ చెప్పండి. రైట్. ఇప్పుడు అన్నిటికన్నా డిఫికల్ట్ అనేది ఐఐటి అనండి, ఎందుకంటే చాలా లాజికల్గా వెళ్ళాలి కాబట్టి. సో దానికన్నా ముందు మెయిన్స్ క్లియర్ అయితేనే ఐఐటికి వెళ్తాం. సో అందుకని అసలు ఫస్ట్ మనం మెయిన్సే మాట్లాడాలి, ఐఐటిది తర్వాత. సో మెయిన్స్ కోసం చూసుకున్నట్టయితే 25 క్వశ్చన్స్. కానీ ఈ గత 4 సంవత్సరాల నుంచి చూసినట్టయితే ఫిజిక్స్ మీద ఉన్న భయం పోయేటట్టుగా ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్. కెమిస్ట్రీ అయితే డైరెక్ట్లీ ఇప్పుడు మూడు పార్ట్లు ఉంటాయి అందులో, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ అని. ఆర్గానిక్ మంచి లాజిక్ కావాలి, ఫిజికల్కి క్యాల్కులేషనల్ ఎఫిషియన్సీ ఉండాలి, ఇన్ఆర్గానిక్ కొంచెం మంచి మెమరీ ఉండాలి, కొంచెం విటిగా ఉంటే కూడా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. సో ఇది కెమిస్ట్రీ వరకు. సో కెమిస్ట్రీ గురించి అంత వరిగా అవ్వక్కర్లేదు. ఎన్సీఆర్టీ బుక్స్ గట్టిగా చేసుకుంటే డైరెక్ట్గా అందులోంచి ఇచ్చే కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్టేట్ టెక్స్ట్ బుక్స్ కూడా ఎన్సీఆర్టీ కెమిస్ట్రీని డైరెక్ట్గా ప్రింట్ చేసి ఇచ్చేవే ఉన్నాయి అంతాను. ఇక ఫిజిక్స్ ఇంతకుముందు అనుకున్నట్టుగా కాస్త ఇంతకుముందు ఉన్న భయము పోయింది. మ్యాథ్స్ వరకు ఏం చేస్తున్నారంటే కాస్త లెంగ్దీగా వస్తున్నాయి క్వశ్చన్స్ 4 సంవత్సరాల నుంచి. సో ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి మ్యాథ్స్ వరకు అయితే సరిపోవు, డెఫినెట్గా సరిపోవు. ఎన్సీఆర్టీ ఏంటి, వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎగ్జాంపులర్ టెక్స్ట్ బుక్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ బుక్స్ అని ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే దే విల్ గివ్ యూ సమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హౌ ఎ క్వశ్చన్ ఇస్ ప్రిపేర్డ్ బై అ ఫ్యాకల్టీ. సో యూ కెన్ గెట్ ఇన్ టు ద షూస్ ఆఫ్ ద ఎగ్జామినర్. కానీ సరిపోదు, మ్యాథ్స్కి క్యాలిక్యులేషన్స్ చాలా ఎక్కువ పడుతున్నాయి. లాస్ట్ టైం మనం ఇదే లైవ్లో అనాలిసిస్ చేసాము జనవరిలో, లాస్ట్ ఇయర్ ఇదే టైంలో. మనకి లైవ్లో వస్తున్న క్వశ్చన్స్ పిల్లలు మాట్లాడడం కూడా క్లియర్ అయ్యింది. మ్యాథ్స్ మరీ లెంగ్దీ పడిపోయింది, భయపడుతున్నారు కాస్త. అంటే నాకు ఐడియా వచ్చినా కూడా చేయడానికి ఇది టైం పడుతుంది అది. సో అందుకని టఫ్నెస్ వరకు చూస్తే మెయిన్స్ పేపర్ ఇస్ టఫ్ వెన్ కంపేర్డ్ విత్ బిట్సాట్ కానీ లేకపోతే ఎంసెట్ కానీ, నో డౌట్. సో నెక్స్ట్ కమ్స్ బిట్సాట్ పేపర్, ఎందుకంటే 130 క్వశ్చన్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా మెయిన్స్ మీద కొంచెం తగ్గిన స్టాండర్డ్, అన్ని క్వశ్చన్స్ కాదు కొన్ని క్వశ్చన్స్ అనమాట. సో దాని తర్వాత వచ్చేప్పటికీ ఎంసెట్, ఆ తర్వాత విట్ అండ్ మణిపాల్ అయితే అంత పెద్ద ఫోకస్ అని ఉంది, ఎందుకంటే రాసేవాళ్ళు కూడా విట్ కానీ మణిపాల్ కానీ తక్కువ మంది ఉంటారు. ఎంసెట్ దాదాపు 2 లక్షల మంది వరకు రాసుకుంటారు, అయితే మణిపాల్ కానీ వీటి కానీ ఇంతమంది ఉండరు. సో వాళ్ళ ఉద్దేశం కూడా అది కాదు అంత. సో టెస్టింగ్ ఎ స్టూడెంట్ ఈజ్ అ క్రైటీరియా ఫర్ మెయిన్స్, థరోలీ టెస్టింగ్, తర్వాత బిట్సాట్, తర్వాత ఎంసెట్. అయితే ఇందాక మనం అనుకున్నాం బిట్సాట్ వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ అని. ఎందుకంటే బిట్సాట్లో ఉన్న యూనిఫామ్ స్ట్రక్చర్, నో రిజర్వేషన్స్, నథింగ్. సో అక్కడ ఎవాల్యుయేషన్ అనేది చాలా బాగా ఉంటుంది. అందుకని మీరు ఎంసెట్ ప్రిఫర్ చేయడం కన్నా, ఒకవేళ ఎన్ఐటీస్ కొన్ని ప్రిఫర్ చేయడం కన్నా బిట్సాట్ ప్రిఫర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అక్కడ నా ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి అని వచ్చినప్పుడు ఇది అన్నమాట. మీరు మ్యాథ్స్ గురించి బిట్సాట్కి అయితే ఎన్ఐటీకి వరి అయినంతగా వరి కావక్కర్లేదు.
సో మీరు అందరూ కూడాను ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ని గట్టిగా తరువుగా స్టాండర్డ్ పెట్టుకుంటే మీకు ఒక సీట్ గెటింగ్ ర్యాంక్ డెఫినెట్గా వచ్చేస్తుంది. బేసిక్స్ ఫాలో అయ్యి ఎన్సీఆర్టీ సిలబస్ బాగా ప్రిపేర్ అయ్యి కరెక్ట్గా అవుతే ఈ అన్ని 5 ఇట్లా కూడా సక్సెస్ కావచ్చు. హ్యాపీగా సపరేట్ స్ట్రాటజీస్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. మీరు కంగారు పడద్దు. ఇది చదివి అది చదివి దీనికి ఎంత చదివానే, నేను బిట్సాట్కి 60% చదవగలిగాను కానీ నాకు మళ్ళీ ఇంకా బిట్ కూడా చదవాలి కదా, ఈ డైలమాలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఎన్సీఆర్టీ బుక్స్ దగ్గర పెట్టుకోండి, వీలైతే మీ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్. మీ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ దేనికని చెప్పాను, ఎప్పుడైతే నాకు 1000, 2000 దాని లోపల ఉండాలి అనుకున్నప్పుడు అవి నాకు పర్వాలేదు 10,000. ఇప్పుడు ఇందాక అనుకున్నాం మనం ఎంసెట్ 12,000 లోపల జనరల్ కేటగిరీ ర్యాంక్ ఉంటే ఏ గ్రేడ్ ఇంజనీరింగ్ కాలేజీలో కన్వీనర్ కోటాలో 6 లక్షల లోపల 4 ఇయర్స్ ఇంజనీరింగ్ అయిపోతుంది. సో అందుకని అసలు మీ మైండ్లోంచి ఈ భయాలన్నీ పక్కన పెట్టండి, మీ ఎన్సీఆర్టీ బుక్స్ని దగ్గర పెట్టుకోండి, వాటిని ప్రోబింగ్ నేచర్లో వెళ్ళి సాల్వ్ చేయండి. ఇది చాలు. కన్ఫ్యూజన్ని ఎలిమినేట్ చేసేయండి. డెఫినెట్గా అంటే నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, దాదాపు 34 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నియర్లీ ఒక 20,000 స్టూడెంట్స్ని అయితే చూసుంటాను. ఇందులో చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళని కనీసం ఒక 5,000 మందిని అయితే చూసుంటాను. సో ఇవంతా కూడాను క్రోడీకరించిన తర్వాత గమనించింది ఏంటంటే, అసలు ముందు మనం భయాన్ని వదిలిపెట్టి ఆ ఎలిమెంట్ ఆఫ్ డౌట్ ఏదైతే మైండ్లో ఉందో, నాకు ఇది వస్తుందా రాదా అని కాదు, ఫస్ట్ మీ ఫోకస్ అంతా ప్రిపరేషన్ ఎగ్జామ్ మీద పెట్టేసి ఆ తర్వాత చూసుకోవాలి అది ఎంత ర్యాంక్ వచ్చింది. ఇంకా కొంతమందిని చూశాను మంచి ర్యాంక్ తెచ్చుకుని కూడా ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ ఫామ్ సరిగ్గా చేయకపోవడం వల్ల వాళ్ళు సరైన సీటు తెచ్చుకోలేకపోయారు. దానికోసం మనం ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తున్నాం అందరికి. చాలా అండి. 9 ఎడ్యుకేషన్ మీ ద్వారా ఎస్బీఐ టాక్స్ ద్వారా చేస్తున్నారు. 9 ఎడ్యుకేషన్ కూడా ఏంటంటే, మీరు చివర మీ ర్యాంక్ తెచ్చుకుని ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో మంచి కాలేజీలో మీ సీట్ వచ్చేంత వరకు కూడా విల్ సపోర్ట్ దట్. ఇట్లా అనేక మంది అనుభవజ్ఞులు మంచి ఫ్యాకల్టీస్ తోటి అనేక రకాల అవగాహన కార్యక్రమాలు యూట్యూబ్ ద్వారా వస్తున్నాయి, జూమ్ మీటింగ్స్ ద్వారా కూడా వస్తున్నాయి. వీళ్ళన్నిటి మీద అవగాహన కోసం మంచి ఇంటర్మీడియట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కోసం మీరు ఫ్రీ గైడెన్స్ స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేయండి. వాట్సాప్ లింక్ ఏరంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది. సో వారు మన స్టూడియోకి చిన్ని విషయాలు చెప్పినందుకు వారికి ఎస్బీఐ టాక్స్ తరపున పేరెంట్స్ తరపున స్టూడియోతో కృతజ్ఞత చెప్తున్నాం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు అందరికీ. భారత్ మాతాకి జై.